హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్ చూద్దాం. ఓకే, ఇది గాయ్స్ ఈనాడు సినిమా. ఈరోజు డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2025. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అని మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదేందో చూద్దామా. ఓజాస్ గంభీరగా వెండితెరపై పవన్ కళ్యాణ్ చేయనున్న యాక్షన్ హంగామా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ ఓజీ చిత్రాన్ని సుజిత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మి, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి, కానీ ఈసారి గన్స్ అన్నీ సత్య దాదా వైపు తిరిగాయి అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ కోణంలో ఆసక్తికరంగా సాగింది. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అంటూ ఓజాస్ గంభీరగా పవన్ పరిచయమైన తీరు, స్టైలిష్ యాక్షన్తో తను చేసిన విధ్వంసం ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ట్రైలర్ను బట్టి ఇది అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చిన ఓ గ్యాంగ్స్టర్ కథగా ఉండనున్నట్లుగా అర్థమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్, కూర్పు నవీన్ నూలి, ఛాయాగ్రహణం రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస. సో ఇది గైస్ డీటెయిల్స్. అండ్ అన్నయ్యకి రిటైర్మెంట్ లేదు, తన సోదరుడు నటుడు చిరంజీవి పుట్టుకతోనే యోధుడని పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిరుకు రిటైర్మెంట్ ఉండదన్నారు. చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలైన సోమవారానికి 47 ఏళ్లు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టగా, దానికి బదులిస్తూ అన్నయ్యపై అభిమానాన్ని చాటారు పవన్. ప్రాణం ఖరీదులో అన్నయ్య హీరోగా నటించిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పుడు మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. అప్పటికి నేను స్టూడెంట్ని. సినిమా చూసేందుకు కనకమహల్ థియేటర్కి వెళ్ళినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 47 ఏళ్ల ప్రయాణంలో ప్రతి విషయంలోనూ అన్నయ్య ఎంతో ఎదిగారు. ఇప్పటికీ ఇదే విషయం. ఇతరులకు అండగా నిలవడం, సహాయం చేయడంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇలాగే ఎప్పుడు విజయాలు అందుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నా. భవిష్యత్తులో ఆయన్ను మరిన్ని విభిన్న పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నా. అన్నయ్య అనుకుంటే తప్ప ఆయనకు రిటైర్మెంట్ అనేది లేదు అని పవన్ పేర్కొన్నారు. పలు సందర్భాల్లో చిరంజీవితో కలిసి ఫోటోలు పంచుకున్నారు. చిరంజీవి నటించిన తొలి సినిమా పునాదిరాళ్ళు అయినప్పటికీ ప్రాణం ఖరీదు తొలుత విడుదలైంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గురించి అంటున్నారు గైస్, సెక్స్లో వేశారంట. ఓకే, అధీరా ఆశ వర్సెస్ అంధకారం. ఓకే, ఒకసారి దీన్ని చూద్దాం గైస్. హనుమాన్ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న కొత్త సూపర్ హీరో చిత్రం అధీరా. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కానున్నారు. శరత్ కోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రిబాస్ రమేష్ దుగ్గల్ నిర్మాత. ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ను కొమ్ములతో క్రూరమైన రాక్షసుడిలా సూర్య
కనిపించగా తన ముందు సూపర్ హీరో లుక్లో కళ్యాణ్ కనిపించిన విధానం ఆసక్తి రేకెత్తించింది. ప్రపంచాన్ని అంధకారం కమ్మేసినప్పుడు వెలుగు రేఖల ఆశాకిరణం పుట్టుకొస్తుంది అంటూ ఆ ప్రచార చిత్రానికి ఓ వ్యాఖ్యను జోడించారు దర్శకుడు ప్రశాంత్. ఇది ఆశ, అంధకారం మధ్య జరిగే యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి హీరో తన సూపర్ పవర్స్ను ఉపయోగిస్తాడు. బలమైన డ్రామా, అద్భుతమైన యాక్షన్ స్టంట్స్, కనువిందైన విజువల్స్తో ఈ సినిమా అందరికీ ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంగీతం శ్రీచరణ్ పాకాల, ఛాయా క్రియేటర్ ప్రశాంత్ వర్మ. ఇది గైస్ ప్రశాంత్ వర్మ అదిరా మూవీ అప్డేట్. శ్రీకృష్ణు కొత్త కబురు. హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం ఖరారైంది. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీని కోన వెంకట్ సమర్పణలో స్కందవాహన మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ గ్లింప్స్ పంచుకున్నారు. భూమి మూలాల నుంచి చెప్పలేని గాథ ఒకటి బయటకు రానుంది అంటూ దానికి జోడించిన వ్యాఖ్య ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ చిత్ర టైటిల్ను దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం విజయ్ బుల్గనిన్, ఛాయాగ్రహణం సాయి శ్రీరామ్. సో చూద్దాం గైస్ ఇది ఎలా ఉంటుందో. మన శ్రీ విష్ణు కొత్త మూవీ అంట. రణబీర్పై చర్యలకు సిద్ధమైన మానవ హక్కుల కమిషన్. ఏం జరిగింది? షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వంలో రూపొందిన సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో అతిథి పాత్రలో రణబీర్ కపూర్ నటించారు. ఇప్పుడు ఇందులో రణబీర్ నటించిన ఈ సిగరెట్ సన్నివేశం వివాదాస్పదమైంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నటుడు, చిత్ర నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫామ్పై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. నిషేధించిన ఉత్పత్తులను నెట్ఫ్లిక్స్లో ఎలా చూపించిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ దాఖలు చేసిన ఫిర్యాదులో ఈ సిరీస్లో రణబీర్ కపూర్ ఎటువంటి చట్టబద్ధమైన హెచ్చరిక లేకుండా ఈ సిగరెట్ తాగుతున్నట్లు చూపించారని తెలిపారు. నిషేధ పదార్థాల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా యువ ప్రేక్షకులను తప్పుదారి పట్టించేలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, ఇటువంటి బాధ్యతారహిత కంటెంట్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రియాంక్ కనుంగో మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో ఈ సిగరెట్ నిషేధిత చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఈ సిగరెట్లను ప్రోత్సహించకూడదు. వాటిని తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, అమ్మడం, నిల్వ చేయడం నేరం. సంబంధిత అంశాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నటుడు, నిర్మాణ సంస్థ, ఓటీటీ ప్లాట్ఫామ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీస్ కమిషనర్ను కోరాము అని మీడియా ద్వారా తెలిపారు. ఈ సిగరెట్ వాడారంట. మరి అది ఏందో, మరి అది సిరీస్ చూస్తే తెలుస్తుంది. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అని ఒకటి సిరీస్ వచ్చింది రీసెంట్గా. అది ఏంటో ఆ సిగరెట్, దానికోసమే కేసు వేస్తున్నారంట. ఇట్ ఈస్ వెరీ సీరియస్. 2 హిందీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్. ఉన్ని ముకుందన్. నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మా వందే వీర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి
క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర బృందం సోమవారం పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించింది. అలానే ఉన్ని ముకుందన్ తాజాగా మరో 2 హిందీ చిత్రాల కోసం రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లో చేతులు కలిపి నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా పంచుకుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ రాబోయే 2 హిందీ చిత్రాలలో ఉన్ని ముకుందన్ నటించబోతున్నారు. సూపర్ స్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొంటూ నటుడిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. ఆల్ ద బెస్ట్ ఉన్ని ముకుందన్. 2 చిత్రాలు చేస్తున్నారంట. ఒకటేమో నరేంద్ర మోదీది, ఇంకోటేమో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్కి. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ మార్కోలో బాగా చేశారు. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. యామి న్యాయ పోరాటం హక్ అంట. ఇమ్రాన్ హాష్మి ఇంకా ఈమె ఎవరో ఉన్నారు, చూద్దాం. తన పిల్లలను పోషించుకోవడానికి భర్త నుంచి భరణం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమైంది బాలీవుడ్ తార యామి గౌతమ్. ఈమెనా యామి గౌతమ్. ఆమె ఇమ్రాన్ హాష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. సువర్ణ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జగ్లియా ఈ మిస్టేక్ చూసుకోండి ఈనాడు. జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తుంది. నేడు ఈ సినిమా టీజర్ రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ను ఇన్స్టా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. ఈ కోర్టు రూమ్ డ్రామాలో న్యాయం కోసం పోరాటం చేసే ముస్లిం మహిళగా యామి న్యాయవాది పాత్రలో ఇమ్రాన్ కనిపించనున్నారు. 80ల కాలం నాటి మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది ఈ చిత్రం. నవంబర్ 7న వస్తుందంట హక్ అనే సినిమా. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇమ్రాన్ హాష్మి అండ్ హిస్ వైఫ్. ఓకే. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు బ్రహ్మానందం అంటున్నారు. ఒకసారి అదే చూద్దాం. అందరూ కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం మిత్రమండలి. ఇది ప్రేక్షకుల మధ్యలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందన్న నమ్మకం నాకుంది అన్నారు నటుడు బ్రహ్మానందం. ప్రియదర్శి, నిహారిక, ఎన్ఎం విష్ణు, ఓఐ రాగ్, మయూర్ ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమే మిత్రమండలి. విజయేందర్ ఎస్ తెరకెక్కించారు. బన్నీవాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భానుప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలోనే ఇందులోని జంబర్ గింబర్ లాలా అనే గీతాన్ని సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈ చిత్రంలో అందరూ కుర్రోలే, వాళ్ళందరితో కలిసి నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. తమ జీవితం ఎలా ఉన్నా అందరినీ నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతుంటారు హాస్య నటులు. అందుకే వాళ్ళను ఆశీర్వదించండి, కామెడీని బతికించండి. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ హాయిగా నవ్వుకునే సినిమా తీయాలని సంకల్పించిన నిర్మాత. మంచి చిత్రాల్ని అందరూ ఆదరించండి అన్నారు. ఈ చిత్రం చూసి థియేటర్లలో అందరూ బాగా నవ్వుకుంటారని హామీ ఇస్తున్నా అన్నారు నటుడు ప్రియదర్శి. ఈ కార్యక్రమంలో బన్నీవాస్, విజయేందర్, నిహారిక తదితరులు పాల్గొన్నారు. సో ఇదన్నమాట మిత్రమండలి మూవీ అప్డేట్. ఓకే. విరామం ఇచ్చిన ఎంపికలు మారవు. ఈమె పేరు సోనం కపూర్ అంటున్నారు, అనిల్ కపూర్ కూతురు. సినిమాల్లో మహిళల్ని శక్తివంతంగా చూపించే కథల్నే
ఎంచుకోవడానికి ప్రయత్నించా. కొన్నేళ్లు విరామం వచ్చినంత మాత్రాన నా ఎంపికల్లో తేడా ఉండదు అని అంటోంది బాలీవుడ్ తార సోనం కపూర్. రాంజనా, నీర్జా, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీడిదే వెడ్డింగ్, ప్యాడ్మ్యాన్ లాంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయిక ఆమె. మాతృత్వపు దశను ఆస్వాదిస్తూ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సోనం మళ్ళీ తెరపై రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఒక తల్లిగా వీలైనంత ఎక్కువ సమయం నా కొడుకు కోసం కేటాయించాలనుకున్నా. నా జీవితంలో ఈ అద్భుతమైన క్షణాల్ని ఆస్వాదించాలనుకున్నా. అందుకే సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్నా. ఈ దశ నన్ను మరింత బలంగా మార్చింది. ఓపికగా ఉండడం నేర్పించింది. ఇప్పుడు నేను ఇష్టపడే నా వృత్తి కోసం మళ్ళీ సన్నద్ధమయ్యే సమయం వచ్చేసింది. కెమెరా ముందుకు రావడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అమ్మ అయిన తర్వాత నా మొదటి ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చింది. సోనం కపూర్ మూవీ చేయబోతున్నారంట. లేడీ ఓరియంటెడ్ మూవీ చేద్దాం అనుకుంటున్నారంట. మరి చూద్దాం. ఆల్ ద బెస్ట్ టు సోనం కపూర్. ఓకే. స్పెయిన్ పిలుస్తుందంట రవితేజ. కథానాయకుడు రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం అక్టోబర్ తొలి వారంలో స్పెయిన్కు వెళ్లనుంది. అక్కడ రవితేజతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇది దాదాపు నెలకు పైగా సాగే సుదీర్ఘ షెడ్యూల్ అని తెలిసింది. వినోదంతో నిండిన ఈ కుటుంబ కథా చిత్రంలో స్పెయిన్ నేపథ్యానికి ప్రాధాన్యమున్న సంగతి తెలిసిందే. దీంట్లో రవితేజ స్టైలిష్ లుక్లో పూర్తి ఎంటర్టైనింగ్ పాత్రలో అలరించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం బీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెల్లా. సో రవితేజ మూవీ వస్తుందంట, స్పెయిన్కి వెళ్తున్నాడంట. ఆల్ ద బెస్ట్ రవితేజ. ఓకే పోయింది. ఓకే, ఇంక ఇది ఉందా? ఓకే, ఇదేదో ముగ్గురు ఫోటోలు వేశారో చూద్దాం. సర్దుకుపోతే సంతోషంగా ఉండొచ్చా? జీవితంలో కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. మరి నిజంగా అన్నింటికి సర్దుకుపోతూ రాజీ పడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారా అనేది తెలియాలంటే దూరతీరయాన సినిమా చూడాల్సిందే. కన్నడ నటుడు విజయ్ కృష్ణ, ప్రియాంక కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం దూరతీరయాన దర్శకుడు మన్సూర్ రూపొందించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి అలరించింది చిత్రం. ఇప్పుడిది శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా మీ ఇళ్లలో సందడి చేయడానికి రెడీగా ఉంది. దూరతీరయాన నెట్ఫ్లిక్స్లో వస్తుందంట. మరి చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. ఇద్దరు అమ్మాయిలతో ఎవరది? ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ ఒడింకుతిరా చాదుం కితురా మళ్ళీ ఒకసారి చెప్దాం. ఒడుం కుతిరా చాదుం. కళ్యాణి ప్రియదర్శన్, రేవతి పిల్లై హీరోయిన్లుగా నటించిన ఈ నెట్ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఫహద్ నవ్వుల్ని పూయించారు. ఇందులో అభి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోగా ఊహించని విధంగా పెళ్లి ఆగిపోయి ఇంకో అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయంతో అతడి లైఫ్లో వచ్చిన మార్పేంటి, ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి అతడి జీవితంలోకి తిరిగి వచ్చిందా, తదితర అంశాలతో అల్తాఫ్ సలీం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓకే, శుక్రవారం వస్తుందంట. ఒడుం కుతిరా చాదుం కుతిరా. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రేమికుడుగా మోహన్ లాల్ నవ్వులు.
హృదయపూర్వంతో ఇటీవల థియేటర్లో సందడి చేశారు మలయాళ నటుడు మోహన్ లాల్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జియో హాట్‌స్టార్ వేదిక శుక్రవారం ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. జియో హాట్‌స్టార్‌లో ఉందంట గైస్ ఇది. హృదయపూర్వం అని మోహన్ లాల్ మూవీ. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఫైనల్గా ఓటీటీస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓటీటీలో ఈ వారం సినీ ప్రియుల్ని అలరించడానికి ప్రతి వారం వైవిధ్యపరమైన కథల్ని అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలు. అలానే ఈ వారం కూడా కొత్త కథలతో వినోదాలు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. సుందరకాండ సినిమా మంగళవారం జియో హాట్‌స్టార్లో ఉంది, అంటే ఈరోజే. క్రైమ్ సీన్ 0 సిరీస్ మంగళవారం నెట్ఫ్లిక్స్లో, అది కూడా ఈరోజే. ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్ సినిమా మంగళవారం, ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఇది కూడా ఈరోజే ఉంది. ఈ మూవీ నేను ఆల్రెడీ చూశాను గైస్, బాగుంది ఇది. హోటల్ కోస్టిరా సిరీస్ బుధవారం అమెజాన్ ప్రైమ్లో ఉంది. అలైస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 3 అంట గురువారం. ఏవార్డ్ సిరీస్ గురువారం నెట్ఫ్లిక్స్లో ఉంది. హౌస్ ఆఫ్ గిన్నీస్ గురువారం నెట్ఫ్లిక్స్లో ఉంది. మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా, ఇది ఒక సినిమా. మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంట శుక్రవారం సన్ నెక్స్ట్, ఇది వేరే మళ్ళీ. సన్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ రెండు వేరే. సన్ నెక్స్ట్లో ఉంది. మ్యాంటిస్ సినిమా శుక్రవారం నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓకే. ఫ్రెంచ్ లవర్ సినిమా శుక్రవారం నెట్ఫ్లిక్స్లో ఉంది. రుత్ అండ్ బోయర్ సినిమా శుక్రవారం నెట్ఫ్లిక్స్లో ఉంది. సో ఇవిగా ఓటీటీ అప్డేట్స్ ఒకసారి చూసుకోండి, క్యాప్చర్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఓకే, ఇది గైస్ అప్డేట్. రిషబ్ శెట్టి భలే ఉన్నాడు కదా. కాంతార లోపల బ్రహ్మరాక్షసుడు ఉన్నాడా? సారీ గైస్, చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఓ చిన్న సినిమాల ఎలాంటి అంచనాలు లేకుండా వెండితెరపైకి వచ్చి సంచలన విజయం సొంతం చేసుకుంది కాంతార. ఇప్పుడు సినిమాకి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 సిద్ధమైంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాని ఒంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హీరో ప్రభాస్ ఈ చిత్ర తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. నాన్న ఇక్కడ ఎందుకు మాయమయ్యాడు అంటూ ఓ కుర్రాడు వేసే ప్రశ్నతో మొదలైన ట్రైలర్. ఇందులో కనిపించిన సరికొత్త ప్రపంచం, ఓ అసాధారణ ప్రేమ కథ, ఈశ్వరుడి నేపథ్యం, భారీ యుద్ధాలు అన్ని ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. కాంతారలో లాగే ఈ కథలోనూ అడవి, దాన్ని నమ్ముకొని జీవించే గిరిజన తెగ, మట్టిపై వాళ్ళకున్న మమకారం, వాళ్ళ సాంప్రదాయాలు, ఆ తెగను అనగదొక్కి వాళ్ళ సంపదను దోచుకోవాలనుకునే దురాశపరుడైన రాజు లాంటి అంశాలని కనిపించాయి. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గుణాల్ని పంపుతూనే ఉంటాడు. కాంతార లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అంటూ ట్రైలర్లో వినిపించిన సంభాషణలు అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఆఖర్లో ఈశ్వర అవతారంలో త్రిశూలంతో రిషబ్ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఓకే, రిషబ్ శెట్టి పోస్టర్ బాగుంది గైస్. ఈ సినిమా బాగా హాట్ టాపిక్గా మారింది. అక్టోబర్ 2న విడుదల అవుతుందంట. చూద్దాం మరి ఎలా ఉంటుందో.
నెక్స్ట్ మూవీ కాంతారా 2, కాంతారా చాప్టర్ 1, కాంతారా ప్రీక్వెల్. ఓకే, అండ్ ఇది గైస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఓకే గైస్, ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.